వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మార్కాపురంలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రావెల్ బస్ లో మంటలు ఎగిసిపడ్డాయి. దీనితో 13 మంది సజీవ దహనమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు క్యారియర్స్ కి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ టిప్పర్ డ్రైవర్ ని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు వ్యాపించడంతో బస్సులో ప్రయాణికులు బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించారు. పరిస్థితి అదుపు లేక పోవడంతో 13 మంది సజీవ దహనమైనట్టు అధికారులు తెలిపారు. మరికొంతమంది ప్రయాణికులు గాయపడి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రమాదం ఎలా జరిగింది అనేది ప్రాథమిక సమాచారం ప్రకారం రాయవరం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న ట్రిప్పర్ ట్రావెల్ ని బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు బయటకు దూకే ప్రయత్నం చేశారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో చాలా మంది బయటపడలేకపోయారు. సహాయక చర్యలు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. విచారణ ప్రారంభించారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులకు విచారణ చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యమా లేక సాంకేతిక లోపమా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఏదేమైనా కానీ ఆ ప్రయాణంలో ఇక కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో 13 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఘోరంగా విలపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రాథమిక రిపోర్టుకు సంబంధించి అయితే వచ్చింది, కానీ పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమా లేకపోతే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే కారణమా అనేది బయటికి రావాల్సి ఉంది. ప్రమాదానికి గురైన ప్రయాణికులకు సంబంధించిన వివరాలను కూడా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అందిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. జై హింద్, జై భారత్.